ఈ రాఘవరాని నిద్ర లేచాడు. మన నాటుకోడి నారాయణ తినడానికి. నాటుకోడి తినేసి తొంగుని బాగా తాగి తొంగుని లేచాడు. నిద్ర లేచాడు. నిద్ర లేచి అసలుకు ఆ నారాయణకి ఏం పోయే కాలం అర్థం కాదు నాకు. చిరంజీవి గారిని గురించి అలాగా మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ అంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల గురించి చెడు మాట్లాడడానికి ఆ నోరో తాటిమట్టో అర్థం కాదు నాకు. నువ్వు నారాయణ ఇప్పుడు నాగేశ్ తన నోటి దూల కోసం మాట్లాడాడు. అబద్ధాన్ని నిజం చేయాలని చాలా ప్రయత్నం చేశాడు. వాడేదో అమిత్ షా పక్కన చేరి, అమిత్ షాతో కూర్చుండి, లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో కోర్ కమిటీ అన్నాడు. కోర్ కమిటీ అనేదే లేదు అసలు జనసేన పార్టీలో. లేని కోర్ కమిటీని ఈ నాగేశ్వర గారు కల్పించి, అందులో వీడు దూరి, ఆ బల్ల కింద ఉండి చూసినట్టు మాట్లాడితే అది తప్పు కాదు. అది తప్పని మాట్లాడకుండా మీరు బెదిరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అందరిని ఎంకరేజ్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మీద కేసులు పెట్టమంటున్నాడు. ఏం మాట్లాడుతావురా నారాయణ అసలుకి? కడుపుకి అన్నం తిన్నా పెంట తింటున్నావు అసలు నువ్వు? పవన్ కళ్యాణ్ చెప్తారా కేసులు పెట్టమని? అసలు పవన్ కళ్యాణ్ పట్టించుకోరు ఎటువంటి విషయాలని. ఎందుకు అసలు నాగేశ్వరరావు అంటే పవన్ కళ్యాణ్ ఎంత అభిమానం, గౌరవం. ఆ గౌరవం ఉండబట్టే ప్రత్యేక హోదా మీద మనకు వస్తే ప్రత్యేక హోదా ఎటువంటి ఉపయోగాలు ఉంటాయనే దాని మీద జయప్రకాష్ నారాయణతో పాటు ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో పాటు సుప్రీంకోర్టు జడ్జి, ఆయన కర్ణాటక జడ్జిగా రిటైర్డ్ జడ్జి, ఆయనతో పాటు నాగేశ్వరరావు పిలిచాడు. ఎందుకు? నాగేశ్వరరావు గారు ఒక విశ్లేషించగలడు, మాట్లాడగలడు అని అతని యొక్క తెలివితేటలని దానికి ఉపయోగించుకుందామని పిలిచాడు. అలాగే రెండోసారి అక్కడ నల్లమల్ల అడవుల్లో యూరేనియం తవ్వకాల్లో దానికి ఆల్ కమిటీ మీటింగ్ పెట్టినప్పుడు కూడా అక్కడ కూడా పిలిపించాడు నాగేశ్వర గారు. ఎందుకని? ఆయనకి తెలివితేటలతోటి ఆ సమావేశం ఉపయోగపడుతుందని అన్ని పార్టీలతో పాటు మేధావులు పిలిచి యురేనియం తవ్వకాలను ఆపించగలిగాడు. కేసీఆర్ తోట అసెంబ్లీలో చెప్పించగలిగాడు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. అటువంటి నిజాయితీ పనులు పట్టుకుని అంత నీచాతి నిజంగా మాట్లాడుతున్నాడని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతాడు. నాగేశ్వర గురించి ఎప్పుడు మాట్లాడవు. మాకు బాధ అనిపించింది. మా నాయకుని తక్కువ చేసి హేళన చేస్తే బాధ అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు భయపడతారా? జగన్ అరెస్ట్ చేయాలి. జగన్ ఎందుకు అరెస్ట్ చేయాలి? దేనికి అరెస్ట్ చేయాలి? జగన్ అరెస్ట్ చేయాలి. ఆల్రెడీ నారదీసి 11 సీట్లు పరిమితి చేసాం. అదపాత తొక్కేసాం. ఇంకా జగన్తో మాకేం పని? అసలు మన మీటింగ్లో కూడా చెప్పాడు, ఆ ఉద్యమీ కమిటీ మీటింగ్లో, అసలు పట్టించుకోమాకండి, వదిలేసండి జగన్ పార్టీని అని. అంత వదిలేసిన వాళ్ళని గురించి అంటే వాడిని ఏదో హైలైట్ చేయాలని ఈ నాగేశ్వరతో మాట్లాడించుకున్నావా? నువ్వే మాట్లాడించావా నారాయణ? లేకపోతే జగన్ మాట్లాడించాడా? పనికి మాలను ఎదవలాగా మాట్లాడేసి అతను ఏదో మాట్లాడినా తప్పు లేదురా. ఆయన వెనకాల మీరు ఉంటారు. దేనికి ఉంటారు మీరు? ఆయన తప్పు చేశాడు. ఆయన తప్పు చేసినోడిని ఆయన విత్డ్రా చేసుకున్నాడు కూడా డ్రామా ఆడిస్తున్నారు మీరు ఇప్పుడు అందరూ కలిసి. మేము ఉన్నాం కదా, ఎందుకు విత్డ్రా చేసుకున్నాం అంటే అతను ఏదో కొమ్ములు వచ్చినట్టు ఫీల్ అయిపోతాడు నాగేశ్వరు. నోటికొచ్చి మాట్లాడుతూ ఊరుకుంటారా? కేసులు పెట్టరా? అబద్ధం నిజం ఉండదా? భారతదేశంలో ఉన్నాం కదా, రాజ్యాంగం ఉంది కదా, రాజ్యాంగబద్ధంగా వెళ్ళాలి కదా. నేను పుడింగిని, నేను ప్రొఫెసర్ని, ఎంతమంది ఎమ్మెల్యే చేశాను అంటే ఊరుకుంటారా? ఈ బుర్ర ఉండాలి నారాయణ మాట్లాడడానికి. ఎవరు నారాయణ గుర్తుపెట్టుకో, నాగేశ్వర్ని ఎవరు బ్లాక్మెయిల్ చేయాల్సిన పని లేదు, అవసరం లేదు మాకు. మేము ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం. నిజమైతే నిరూపించు, లేకపోతే మూసుకు కూర్చో అంటాం అంతే. నువ్వు చెప్తున్నావు అరెస్ట్ చేస్తే చూసేవాడిని, కాక్రోచ్ బయటకు వస్తాయని ఓ సొల్లుడేలో మాట్లాడు మాకు. ఏమనుకుంటున్నావు నువ్వు? అతను విత్డ్రా చేసుకోకపోతే ఖచ్చితంగా అరెస్ట్ అయ్యేవాడు. అందులో సందేహం ఎక్కడది నీకు? ఇప్పుడు అరెస్ట్ నువ్వు అట్లాగే అతను ఇంకోసారి మాట్లాడించు, అతని చేత తప్పు మాట్లాడించు. బొక్కలు అయిపోతే అప్పుడు చెప్పు నాకు. బొక్కలు వేసిన అప్పుడు చెప్పు, నువ్వు వచ్చి ఉద్యోగం చేయి. ఆయన ముఖ్యమంత్రి చేస్తాను కదా, అంత సీన్ నీకు ఉందేమో చూద్దాం అప్పుడు. పనికి మాలేదవా, నీ ఓటు తప్పితే ఇంకో ఓటు పడదు నీకు. నువ్వు మాట్లాడుతున్నావు. కోడి కొడితే కూర్చోక ఎందుకురా నీకు అసలు మెగా కుటుంబం అంటే ఎందుకురా అంత తక్కువ చూపు నీకు? అభిమానులు మాకు బాధపడి మేము మాట్లాడుతున్నాం. పవన్ కళ్యాణ్కి ఏ సంబంధం రా? పవన్ కళ్యాణ్ మాకేదో చెప్తాడు అసలుకి? పవన్ కళ్యాణ్ గారు నిజాయితీపరుడు, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తున్నాడు. నువ్వు కమ్యూనిస్ట్ పార్టీ పుట్టావా? ఇంకెక్కడ ఉన్నారు అసలు నువ్వు? దేడిది మాకు కాంగ్రెస్ పార్టీ తిండి తింటున్నావా? కమ్యూనిస్ట్ పార్టీలు అంటే ఎలా ఉండాలి? అంత ప్రజలకు మేలు చేస్తున్న పవన్ కళ్యాణ్ పట్టుకున్నావు, ఎలా మాట్లాడతావు అసలు నువ్వు? నాలిక తాటిమట్ట దరిద్రుడా, నిష్ట దరిద్రుడా. నీ పుట్టుకేంటి అసలుకి? నేను కన్నదల్లిదండ్రులని అనాలి అసలుకి, ఇలాంటి ఏదైనా జన్మనిచ్చినందుకు.
ఇంకొకసారి మెగా ఫ్యామిలీ జోలికి వచ్చావో నీ నాలుక కట్ చేయకపోతే జన సైనికులు గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా నీ నాలుక కట్ చేస్తారు. ఇది వాస్తవం, ఇది వాస్తవం, ఇది వాస్తవం. ఆ స్టేజ్ ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని నారాయణకి హెచ్చరిస్తూ